హాయ్ అండి, నా దగ్గర ఉన్న మీషో శారీస్ మీకు ఒక రివ్యూ లాగా చూపిద్దాం అనుకుంటున్నా. ఈ శారీ జస్ట్ నాకు 320 రూపీస్కి తీసుకున్నా మీషోలో. సాఫ్ట్ నెట్లో వచ్చింది, లైట్ గ్రీన్ కలర్ శారీ అండ్ థిక్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్ పైన వర్క్ కూడా వచ్చింది. జస్ట్ 320 రూపీస్కి నాకైతే వర్త్ అని అనిపించింది. 5.5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ విత్ లేస్తో వచ్చింది అండ్ బ్లౌజ్ పైన కూడా వర్క్ చాలా డీటెయిలింగ్గా బాగుంది. చూసారా, లేస్ మొత్తం వచ్చిందండి. శారీ కింద బోర్డర్ మొత్తం వచ్చేసింది. మన కుచ్చులు ఎండింగ్ వరకు వచ్చిందనమాట. సాఫ్ట్గా ఉంది శారీ. కట్టుకుంటేనైతే కొంచెం కూడా లేసినట్టు అట్లయితే ఏం లేదు, చాలా బాగుంది. బ్లౌజ్కి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. మనం ఏదో కస్టమైజ్డ్గా తీసుకొని కుట్టించినట్టుంది, నాకైతే బాగా అనిపించింది. నేను ఆ బ్లౌజ్కి కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టి కుట్టించాను, కొంచెం డిజైనర్ లాగా ఉండాలనేసి కట్ వర్క్ పెట్టించాను. కానీ బ్లౌజే చాలా హెవీగా ఉంది, అందుకే దానికి ఏం వర్క్ ఏం పెట్టించలేదు. ఇంకా జస్ట్ కట్ వర్క్ పెట్టించి అలా కుట్టించేసాను. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్. ఈ శారీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అసలు కట్టుకుంటేనైతే ఎటు కట్టుకుంటే అటే అసలు చాలా బాగుంటుంది. మనం సెట్ చేసుకోని అవసరం లేదు, ఒకసారి కట్టుకున్నామంటే ఓకే, దాన్ని చూసుకునే పని ఏం లేకుండా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా నాకు 347 రూపీస్ ఏమో పడింది అంతే, విత్ లేస్తో, బార్డర్కి లేస్తో. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే, నా ఫేవరెట్ శారీ. బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్కి అయితే లేస్ వాళ్ళు ఒక హ్యాండ్కి ఇచ్చారనమాట. ఓన్లీ 2 హ్యాండ్స్కి కింద వేసుకోవడానికి ఇచ్చిళ్ళు. నేను మళ్ళీ బయట లేస్ తీసుకొని, అక్కడ లేస్ తీసుకొని ఆ బ్యాక్ అండ్ 3 స్టెప్స్ రావాలి అనేసి నేను తీసుకొని ఇప్పించాను. అండ్ డోరీస్ కూడా పెట్టించాను. డోరీస్ కూడా వాటికి సెట్ అయ్యాయి, బాగా సెట్ అయ్యాయి, అలా పెట్టించాను. చూసారా 3 స్టెప్స్ నేను మళ్ళీ లేస్ తీసుకొని ఇప్పించి చేసుకున్నాను. ఇలా బాగుంది శారీ. శారీ పైకి బ్లౌజ్ బాగా సెట్ అయింది. అది ప్లెయిన్ కదా, ప్లెయిన్ పైకి ఇలా 3 వచ్చి అలా పెట్టించేసరికి బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది శారీ. ఇది కూడా జస్ట్ 320 రూపీసే. 320 420 రూపీస్. దీంట్లో ఏంటంటే మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. నాకు అది అంతగా నచ్చలేదు, అందుకే నేను మళ్ళీ సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్న. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ టైప్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ శారీ పైకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని కుట్టించాను. ఈ లేస్ కూడా బ్లౌజ్కి 2 హ్యాండ్స్కి ఇచ్చేసారు. కానీ ఏంటంటే మనం కట్టుకున్నాక ఈ స్టెప్స్కి ఉంటాయి కదా, స్టెప్స్ పైన కూడా ఇంకా 2 స్టెప్స్కో ఏమో రాకపోతే నేను పెట్టించాను. అది కూడా బాగుంటాయి. ఆ లేస్ నేను బయట తీసుకున్నా 30 రూపీస్ మీటర్ ఏమో పడింది. 1 మీటర్ తీసుకున్నా అంతే. కానీ శారీ అయితే బాగుంది. టోటల్ లేస్ ఇచ్చారు, అదైనా చూడండి మిర్రర్ వర్క్తో అట్లా బాగుంది లేస్. జస్ట్ 420 రూపీస్కి అని అంటే బయట అప్పుడు ఇది ట్రెండింగ్ అవుతున్న అప్పుడైతే 1000కి హెవీ, 1000కి పైన పెట్టినా కూడా ఉత్తేనే కొనేసారు అందరూ. కానీ మీషోలో జస్ట్ 420 రూపీస్కి కొనుక్కున్నా అండ్ బాగుంది. మొత్తం డిజైనర్ వేర్ ఫ్యాషన్స్ ట్రెండింగ్లో ఉండే శారీ అప్పుడు. ఇప్పుడు కూడా కట్టుకున్న బాగుంటుంది. ఇది కూడా సాఫ్ట్ నెట్.
జస్ట్ సిల్క్ శారీ అనమాట, సాఫ్ట్ సిల్క్ శారీ, పట్టు టైప్ వస్తుంది శారీ, చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనికైతే నార్మల్గా స్టిచ్ చేయించానండి బ్లౌజ్, ఎక్కువ ఏం హడావిడి చేయకుండా చాలా సింపుల్గా కుట్టించేసిన. ఎందుకంటే అదే మొత్తం పట్టులాగా ఉంది కదా, సో దానికి ఏం పెట్టాలనిపించలేదు, అప్పుడు అంత టైం కూడా లేకుండే, జస్ట్ టోరీస్కి మాత్రం అలా పెట్టించేసాను. చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ అయితే. ఇది జస్ట్ 800 రూపీస్ ఏమో పడింది. వెనకాల ట్యాజల్స్ లాగా కూడా వాళ్ళే ఇచ్చిళ్ళు అనమాట. బాగుండే శారీ కూడా 800కి వర్తే. బయట 1000, 1100, 1200 కూడా అమ్మిలు, కానీ మీషోలో అయితే నాకు చాలా తక్కువనే వచ్చింది. కానీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, క్రీమ్ అండ్ పింక్ కలర్లో. అండ్ షైన్ చూసారా, నైట్ టైంలో ఈవెంట్స్కి వెళ్ళి కట్టుకుంటే మస్తు ఉంటుంది శారీ. నాకు చాలా ఇష్టం ఈ శారీ, సూపర్ ఉంటుంది ఈ శారీ. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, సాఫ్ట్ సిల్క్. అండ్ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా వచ్చిందో, ఎంత షైన్ అవుతుంది కదా శారీ. నైట్ ఈవెంట్స్కి అయితే పక్కా బాగుంది. నేను వీడియోలో చూస్తుంటే ఇంకా షైన్ వస్తుంది, అది మామూలుగా కట్టుకున్నప్పుడు తెలియదు కదా. బాగుంది, ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్. అండ్ ఇది రీసెంట్గా శ్రీలీల గారు కట్టుకున్న శారీ. ఏమో అందరూ కట్టుకుంటున్నారు కదా అని తీసుకున్నాను. ఇది కూడా మీషోలో తీసుకున్నా, 400కి ఏమో వచ్చింది. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. దీనికి ఒక పళ్ళు నచ్చి తీసుకున్నాను నేను, పళ్ళు బోర్డర్ బాగా వచ్చింది డిజైన్, అందుకోసం తీసుకున్నాను అనమాట. పికాక్స్తో అట్లా బాగుంది. 400 రేంజ్లోనే వచ్చింది నాకు ఈ శారీ కూడా. పళ్ళు నెమలిలతో బాగుంది కదా. అంటే బయట మార్కెట్లో కూడా చాలా వచ్చినాయి ఇవి, నేనేమో నాకు ఆ పళ్ళు నచ్చి నేను మీషోలో తీసుకున్నా. అండ్ బ్లౌజ్ మరీ సింపుల్గా కాకుండా కొంచెం బుట్ట టైప్ అట్లా హ్యాండ్స్ పెట్టి చూపించాను అనమాట. దానిపైకి బాగా సెట్ అయింది. ఇంకా మామూలుగా అందరూ హాఫ్ హ్యాండ్స్ అట్లా కుట్టించుకుంటున్నారు కదా, అట్లా కాకుండా అట్లా పెట్టి డోరీస్కి 3 కలర్స్ వచ్చేలాగా, శారీ కలర్స్ 3 కలర్స్ వచ్చేలాగా కుట్టించాను అనమాట. ఈ శారీ కూడా బాగుంది. నేను మీషోలో తీసుకున్న ప్రతి శారీ కూడా నాకు బాగానే వచ్చిందండి. అంటే కొందరికి రాలేదు అని రివ్యూస్ పెడుతుంటారు కదా, నేను తీసుకున్నవైతే ఇప్పటివరకు నాకు ఫెయిల్ అయితే కాలేదు, అన్నీ బాగానే వచ్చినాయి. ఇది కూడా కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నా. ఆల్మోస్ట్ ఇది తీసుకొని 3.5 years అవుతుంది. 5-6 times కూడా కట్టుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్న శారీ చూపించిన శారీస్ అన్నీ కూడా 5-6 times కట్టుకున్న చూపించినవే. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ కాంట్రాస్ట్ టైప్లో తీసుకున్నా, బ్లాక్ విత్ రెడ్, సిల్వర్ బార్డర్ వచ్చేసింది కదా బ్లౌజ్కి అనేసి దాన్ని కూడా ఎక్కువ హడావిడి చేయకుండా కుట్టించేసిన బ్లౌజ్. వెనకాల మాత్రం డిజైన్గా కుట్టించిన. చూసినా కింద పైన కూడా మనకి కింద బార్డర్ వచ్చింది కదా సిల్వర్ కలర్, దాంతో హైలైట్ అయిందనమాట శారీ. అండ్ ఇది పళ్ళు. ఈ శారీ మొత్తం ఇలా రోజ్ ఫ్లవర్స్తో సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్తో వచ్చింది అనమాట. కట్టుకుంటానైతే లుక్ బాగుంటుంది. మన ఫోటోషూట్స్, కాలేజ్ వేర్స్, కాలేజ్ పార్టీస్కి అట్లా అయితే బాగుంటుంది అనమాట. శారీ బాగుంది అసలు శారీ. ఇది దీన్ని అయితే ఆల్మోస్ట్ 10 times ఎక్కువగానే కట్టుకున్నాను ఈ శారీ. బాగుంది శారీ. ఎన్నిసార్లు కట్టుకున్నా శారీ అట్లనే ఉంటుంది అనమాట. అది